సేవకులు నానాజీ గారు వచ్చి దేవుని వర్తమానం అందిస్తారు. శ్రద్ధ భక్తులతో అందరూ చేతులెత్తి సేవకుని బలపరిచి మంచి బోధకుడే మనకు ఉపదేశించినట్లు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన మహిమ గల ప్రశస్తమైన యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములో కలుగునుగాక. నేటి యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని యొక్క దాసులు అలాగే దాసురాలు ఇచ్చేసినటువంటి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేకమైనటువంటి వందనాలు. నాకంటే ముందుగా చక్కని రీతిలో చక్కటి మాటలు మరియు చక్కటి సాక్ష్యాన్ని అందించినటువంటి దైవజనులు కూడా ప్రభు పేట వందనాలు. ఈ కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థనలు మరియు స్తుతి పాటలు, చక్కటి సౌండ్ సిస్టమ్, అలాగే చక్కగా వీడియో, చక్కటి సంగీతం వాయించినటువంటి బిడ్డలకు, చక్కగా కొంతమంది ఏ పనులు చేయకపోయినా మంచి హృదయంతో ఈ పాటలు ప్రార్థనలు మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు. మంచిది. ఇవ్వబడినటువంటి సమయంలో క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క దాసులు చదివించబడినటువంటి 2 వాక్య పఠనాలు, అలాగే దేవుని యొక్క దాసులు చక్కగా చెప్పబడినటువంటి జుంటే తేనె దారాల కంటే మధురమైన శక్తికరమైనటువంటి జీవము కలిగినటువంటి మాటలు ఏవైతే నాకంటే ముందుగా తెలియపరిచారో వాటిలో నుండి కొన్ని మాటలు, మరియు ప్రాముఖ్యంగా ఈ దినం యొక్క ప్రత్యేకతను గురించి చదివించబడినటువంటి లేఖన భాగంలో క్రీస్తు ప్రభుల వారు ఆ శిలువ కొయ్య పైన పలికినటువంటి 7 మాటలను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నిజంగా దైవజనులు చెప్పినట్లుగా అయ్యగారు నాకు 8:40కి కాల్ చేశారు. అప్పటికే నేను మా చర్చికి వెళ్ళిపోవాలా, నేను సమర్పణ కలిగి గుడ్ ఫ్రైడే ఈస్టర్కి ఏ చర్చికి వెళ్ళకూడదు, మన సంఘంలో ఉండాలని నేను ఒక తీర్మానం చేసుకున్నాను. కానీ ప్రభువు ఈ రోజున ఇక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది. కానీ క్లుప్తంగా కొన్ని మాటలు మనం విందాం. మొదటగా క్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట ఎవరన్నా చదవగలిగి ఒకరు చదివి సహకరిస్తే ముందుకు మనం వెళ్దాం. చదవమ్మా. తండ్రి మీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు స్తోత్రాలు. బలహీనుడైనటువంటి నన్ను మరొకసారి నీ బలమైనటువంటి వాక్కును నేను వివరించడానికి అందించడానికి మీరు నిలబెట్టారు కనుక, నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు కనుక మీరే నా నోటికి బోరగా ఉండి నిలబడిన నాతో చేరువచ్చినటువంటి సమూహం అనబడిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ, సంఘానికి క్షేమము, చేరువచ్చిన బిడ్డలందరికీ దీవెన, ఆశీర్వాదంతో కూడినటువంటి వాక్కును మీరు అందించి దీవించి పంపించగోరమని యేసు ప్రశస్తమైన నామములో అడిగి వేడికిని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సంతోషంగా ఉన్నారు అందరూ కూడా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా హల్లెలూయా. దైవజనులు ఇందాక జ్ఞాపకం చేసినటువంటి 2 మాటల్లో మరొక మాటను ఇందాక చదవమన్నటువంటి మాటను చదివి తదుపరి వీటిలో నుంచి ముందుకు వెళ్దాం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ద బుక్ ఆఫ్ హోలీ బైబిల్, న్యూ టెస్టమెంట్, Matthew chapter 12 and 40 words. There is amazing and wonderful word to write here. For just as Jonah was 3 days and 3 nights in the belly of the great fish, so will the Son of Man be 3 days and 3 nights in the heart of the earth. ఈ మాటను ఆయన అంటూ చదవండి అని చెప్పి సగం చదివినాక నానాజీ గారు కానీ దైవజనులు కానీ వివరిస్తారని చెప్పారు. ఆయన ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆయనకి తెలీదు. ఆయన నేను ముందే మాట్లాడుకోలేదు. అయ్యగారు మాట్లాడుకున్నామా? సో వన్స్ అగైన్ నేను మిమ్మల్ని బట్టి ప్రభునందు ఆనందిస్తున్నాను. ఎందుకంటే టుడే యు ఆర్ గివింగ్ wonderful testimony, and both are amazing word of God
ఈ షేరింగ్ టు ద లైక్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. అంటే తన జీవితంలో జరిగిన దాన్ని ఏది దాచుకొనకుండా ప్రభు యొద్ద ఒప్పుకున్నాడు కనుక మనందరం ఆయన్ని బట్టి ప్రభుని మహింపరచాలి. చప్పలు కొట్టండి. మరి ఇక్కడ ఈరోజు క్రీస్తు ప్రభులు వారు భూమునకు ఆకాశమునకు మధ్య సిలువ కొయ్య పైన వేలాడుతూ ఆయన పలికినటువంటి 7 మాటలను ప్రాముఖ్యంగా తీసుకుంటూ గుడ్ ఫ్రైడే అని మనం కాలంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గుడ్ ఫ్రైడే? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ గుడ్ ఫ్రైడే బిహైండ్? ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐ సే. గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏమిటి? గుడ్ ఫ్రైడే వెనక ఉన్న అసలు కారణం ఏంటి? వై షుడ్ యూ వర్షిప్ టు ద జీసస్ క్రైస్ట్ ఎవ్రీబడి టుడే? ఈ శుక్రవారపు దినాన్న హూ ఆర్ ఎక్సెప్ట్ టు ద జీసస్ క్రైస్ట్, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని వారిని అంగీకరించారో వారందరూ కూడా ఈ శుక్రవారపు దినాన్న మంచి శుక్రవారముగా, ఇఫ్ యు ఆర్ సేయింగ్ ద గుడ్ ఫ్రైడే, బట్ ద జీసస్ సఫరింగ్ ఇన్ టు ద క్రాస్ ఈస్ ద క్రూసిఫై ఇన్ ద రోమన్. ఆయన సిలువ వేయబడ్డాడు. యూ హ్యావ్ టు లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ బాడీ. ఆయన శరీర భాగములో చాలా బలమైనటువంటి బాధ వేదన కలిగి ఉన్నాడు. బట్ హీ విల్ రిక్వెస్ట్ టు హెవెన్లీ ఫాదర్. ఆయన తండ్రి అయిన యెహోవాను అడుగుతున్నాడు, ద ఫాదర్, తండ్రి, హీ వాట్ విల్ డూ హీ డజంట్ నో, ప్లీజ్ ఎక్స్క్యూజ్ దెమ్. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. Nobody can say world, any world, in the world, anywhere. Nobody can say like that because he is crucified to the heaven, into the birth, earth into the middle. భూమునకు ఆకాశమునకు మధ్యగా ఒక సిలువ కొయ్యపై వేలాడుతూ ఆయనను పొడిచారని తెలిసి, ఆయనను కొట్టారని తెలిసి, ఆయనను దూషిస్తున్నారని తెలిసి, బట్ అమేజింగ్ వర్డ్, అద్భుతమైన మాట, తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. చప్పలు కొట్టాలి, అలా చూడటం కాదు. దేవునికి స్తోత్రం. ఎవరైనా మన గృహాల్లో, మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు దైవజనులు వాక్యం చెప్తూ ఉంటారు, యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డెత్ ఇన్ టు ద పీపుల్? మనుషులు చనిపోవటం వలనంట దేవుని దృష్టికి విలువైంది. వారు ఎలాగూ చనిపోతే, వారు ప్రభువునందు చనిపోతే, ప్రభువునందు ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయినటువంటి వ్యక్తులను బట్టి పరమందు దేవుడంట నిత్యముగా సంతోషిస్తాడంట. చప్పలు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం. అందుకనే ఈ మరణమును గురించి వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ భూమి మీద నివాసం చేస్తున్నటువంటి తన ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటాడు? డెత్ ఈజ్ ఎ నాట్ సఫరింగ్, డెత్ ఈజ్ ఎ బెనిఫిట్ ఇన్ టు ద హెవెన్. మరణం అనేది ఒక బాధకరమైనది కాదు. ఈ మరణము ఒక ప్రమోషన్ లాంటిది, ఒక బహుమానం లాంటిది. అవును, నిజమే. అందుకనే 90వ కీర్తనలో తీయొద్దు, ఎవరు తీయొద్దు, మనకు అన్ని తెలిసిన మాటలే నేను చెప్తా. 90వ కీర్తనలో మోషే గారు ప్రార్థన చేసినట్లుగా ఆయన పిలిస్తే, మన కాల పరిమితి 78 సంవత్సరాలు ఇక్కడ అయిపోతే మనం మళ్ళా పరముకు వెళ్ళిపోవాలంట. మన మరణము పరముకు వెళ్ళేటప్పుడు ప్రభువుకి ఇష్టమైనదిగా మరణం ఉండాలంట. ప్రభువుకి ఇష్టమైనదిగా మరణం ఉండాలంటే మనం ప్రభువుతో జీవించాలా. దేవునికి స్తోత్రం. అయితే ఈ గుడ్ ఫ్రైడే వెనక ఉన్నటువంటి అసలు కారణాన్ని మనం గమనించవలసిన వారమైనాం. ద హెవెన్లీ ఫాదర్ వైస్ టు సెండ్ హిస్ సన్ ఇన్ టు ద వరల్డ్. ద పరిశుద్ధాత్మ దేవుడు తన అద్వితీయ కుమారుడిని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు? నేను మిమ్మల్ని ప్రశ్న అయిన కానీ మీరు పర్సనల్గా ప్రశ్నలు వేసుకోండి. ఎందుకు ఆయన పంపించాడంటే, హ్యావ్ టు త్రీ రీజన్ టు సెండ్ ఫర్ హిస్ సన్ టు ద వరల్డ్. 3 కారణాల చేత, 3 ప్రాముఖ్యమైన విషయాల చేత దేవుడు తన అద్వితీయ కుమారుడిని భూమి మీదకి పంపించారు. పంపించబడిన దాంట్లో భాగముగా
మనము క్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నెంబర్ 1, క్రీస్తు ప్రభుల వారు పసిబాలుడిగా జన్మించడం ద్వారాగా ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయనను బట్టి రక్షకుడిగా వచ్చాడని సంతోషిస్తారు. కానీ ఆయన వచ్చిన వెంటనే ఎవరూ రక్షింపబడలేదు. ఎవరైనా రక్షింపబడ్డారా? ఎవరైనా రక్షింపబడ్డారా? చూడండి ఒకసారి, ఇందాక మనం చదువుకున్నటువంటి 23వ కీర్తన 4వ చరణం చదవండి. ఆరు చదువు. ఇందాక ఎన్ని కీర్తన చదువుకున్నాం మనం? 20. చదువు. ఏం చదువుతున్నావు? ఆరేనా? చదువు, గట్టిగా చదువు. 22వ కీర్తన 4వ వచనం చదువు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించుదివి. చప్పలు కొట్టాలి బిగ్గరగా, దేవునికి స్తోత్రం. ఇక్కడ సిలువలో పలికినటువంటి మాట క్రీస్తు ప్రభుల వారు. ఆయన రావడానికి గల ఉద్దేశ కారణాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ సాక్షాత్తు క్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. ఈరోజు మనం తెలుసుకోవలసిన విషయం, దైవజనులు ఇందాక సాక్ష్యం చెప్తూ సాక్ష్యంలో చెప్పినటువంటి మాట, చదవబడినటువంటి మాట, క్రీస్తు ప్రభుల వారంట నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారంట. రక్షించడానికి వచ్చినటువంటి ఆయన 3 విషయాలను ఆయనను మనం గమనించాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము రక్షకుడిగా ఉదయించాడు అంటే అప్పుడు మనం రక్షింపబడలేదు. కానీ ఆయన రక్షకుడిగా ఉదయించుట ద్వారాగా మనము ఆయన యందు మొదట ఏముంచామంటే నమ్మిక. ఏమిటంట? నమ్మిక. ఇక్కడ అంటాడు మా పితరులు, ఏమని రాయబడింది ఇక్కడ? ఒక్కరు చదవండి. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించిదివి. బిగ్గరగా చప్పలు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. ఆయన రక్షకుడిగా ఉదయించాడు కదా, రక్షకుడిగా వచ్చాడు కదా, ఆయన రక్షకుడు కదా అని ప్రతి వారు కూడా రక్షణ వాడలో నిలవలేరు. ఎవరైతే రక్షణ వాడలో నిలవగలుగుతారంటే తండ్రి అయిన యెహోవా అనగా సృష్టికర్త అయినటువంటి దేవునికి ఆ సిలువ కొయ్యపై నుండి ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు, తండ్రి వీరిని క్షమించమని అడుగుతూ ఉన్నప్పుడు, ఆయన అడగటం వరకే ఆయన బాధ్యత. ఆయన అడిగిన పిమ్మట ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారందరూ రక్షింపబడతారంట. చప్పలు కొట్టాలి బిగ్గరగా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ సిలువకు అప్పగింపబడినటువంటి ఆయన శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదాను గనక మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన తెలుసో తెలియకో కొన్ని నాణెములకో లేకపోతే ఆయనను అపహరించాలనో ఆ ధనాపేక్ష కలుగో ఆయనను అప్పగింపబడి తర్వాత ఆయన తీర్పులో నిరపరాధి అని తెలిసినప్పుడు ఆ తీర్పు సమయంలో ఆ భూమునకు ఆకాశమునకు మధ్యలో ఉండి ఆయన వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుడనేటువంటి మాట చెప్పినా ఆ మాట యందు నమ్మిక ఉంచలేదు గనుకనే రక్షణ పొందలేకుండా ఏమైపోయాడు? మరణమైపోయాడు. ప్రియ దేవుని బిడా, ప్రియ నా సహోదరినే సహోదరుడా, దైవజనులు చివరిలో సాక్ష్యం చెప్తూ ఒకటే ఆల్ట్రా కాల్ చేశారు. ఇదే మంచి తరుణము నీకు, ఇదే మంచి సమయము నీకు. ఇఫ్ యు ఆర్ యాక్సెప్టెడ్ జీసస్, ద జీసస్ విల్ సేవ్ యూ. ఇప్పుడు యేసు క్రీస్తుని నువ్వు అంగీకరిస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడని. ఎస్ మై డియర్ బ్రదర్, నీవు క్రీస్తు ప్రభువు వారిని స్వకీయ రక్షకునిగా అంగీకరించడానికి ఒక తీర్మానం చేసుకోవలసిన దినము. నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినము. రేపేమి జరుగునో, ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో నిలబడిన నాకు కానీ చేరవచ్చిన నీకు కానీ ప్రపంచంలో ఉన్న ఎవరికి కూడా తెలియదు.
గనుక దేవుడు మరొక సదవకాశాన్ని మన జీవితంలో ఈ గుడ్ ఫ్రైడే దినాన, ఈ మంచి శుక్రవారం అని మనం సంతోషిస్తున్న ఈ సమయంలో సిలువ కొయ్య పైన బహువేదనతో బహురోదనతో చివరి రక్తపు బొట్టు వరకు అయిన రక్తాన్ని కాచి అమూల్యమైన నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైన రక్తము చేత మనను రక్షించుట కొరకు, మరియు ప్రాముఖ్యముగా ఆయన అంటున్నాడు, నా స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి నా సొత్తు నా సంఘం అని క్రీస్తు ప్రభుల వారు పలుకుతున్నారు. చపలగొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహింపరుద్దాం. ఇందాక పాట పాడినప్పుడు ఓసన్న గారు రాసినటువంటి పాట పాడారు, యేసు రక్తము రక్తము. మొదటి చరణంలో ఏముంటుంది? ప్రతి ఘోర పాపమును, ఎవరంట? ప్రతి ఘోర పాపమును ఏం కడుగుతుంది? యేసయ్య రక్తము. ఇన్ ద వరల్డ్ ఎవ్రీ సిన్ can remove the blood of Jesus Christ. చప్పలు కొట్టండి బిగ్గరగా దేవునికి స్తోత్రం. ప్రతి పాపమును, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పాపిని కూడా పవిత్రులుగా చేయాలంటే చాలా రక్తాలు కనబడతాయి. అది మనుషుల రక్తము, అది యథార్థమైన వారి రక్తము, లేకపోతే అది యథార్థత లేనటువంటి భయంకరమైనటువంటి క్రీస్తుకు విరోధుల రక్తము, మరియు పశువుల రక్తము. చాలా రక్తము ఈ ప్రపంచంలో మనకు కనబడుతూ ఉన్నా ఏ రక్తము కూడా పాపిని శుద్ధీకరించలేదు, పాపికి రక్షణ అనుగ్రహించలేదు. ఎవ్రీబడి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా పాపము నుండి తల్లి గర్భములో వచ్చిన వారే. సిన్ ఇంటు ద బర్త్ ఇంటు ద వరల్డ్. వారందరూ కూడా తల్లి గర్భములో పాపముగా ఉండగా పాపములో కనబడిన వారు, పాపపు లోకములోనికి వచ్చిన వారు. బట్ హూ విల్ సేవ్ టు ద సిన్నర్స్ ఇన్ టు ద వరల్డ్? ఎవరు ఈ పాపిని సేవ్ చేయగలిగిన వాడు అనంటే ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ క్రూసిఫై ఇన్ టు ద రోమన్. చప్పలు కొట్టండి బిగ్గరగా దేవునికి స్తోత్రం. ఆ రోమా ప్రపంచంలో సిలువ కొయ్యపై సిలువ వేయబడిన క్రీస్తు యేసు రక్తము చేత మాత్రమే పాపి పవిత్రుగా తీర్చబడతాడు. పాపి పవిత్రుగా తీర్చబడాలంటే there is two things. One, you accept to the Jesus Christ. నీవు ఆయన ఏమి కలిగి ఉండాలా? నమ్మిక కలిగి ఉండాలా, నమ్మాలా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకు చాలిన దేవుడా, మా పితరుల దేవుడా, మా తల్లిదండ్రుల దేవుడా, తర్వాత మా బిడ్డల దేవుడా. ఇట్స్ రియల్ గాడ్, ఇస్ లివింగ్ గాడ్. నిజమైన దేవుడు, జీవించుచున్న దేవుడు. ఎస్, కానీ నీవు అంగీకరించాలా, నమ్మాలా. ఇఫ్ యు బిలీవ్ నీవు నమ్మాలా. బట్ దోస్ పీపుల్ కమ్ టు ద చర్చ్, కమ్ టు ద వర్షిప్, కమ్ టు ద ఇన్ ద చర్చ్ గివింగ్ సంథింగ్. చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, చాలా రకాలైనటువంటి విలువైన ఈ లోకములో ఉన్న వాటిని ఇస్తారు, కానీ ఏమి చేయరు. ఇక్కడ నిజముగా యేసు క్రీస్తు ప్రభుల వారిని అప్పగింపబడినటువంటి యూదా గనక క్రీస్తు ప్రభుల వారు సిలువ కొయ్యపైనటువంటి పలికినటువంటి మాటను సమయోచిత సందర్భమైనటువంటి శక్తివంతమైనటువంటి లోక జ్ఞానము కేక ఆత్మీయమైనటువంటి జ్ఞానముతో గనక దానిని అంగీకరించి నమ్మినట్లయితే యూదా చనిపోవలసిన పరిస్థితి ఉండదు. ఎందుకనంటే దేవుడేదో ఒక్కరిని గురించి ఎక్స్క్యూజ్ చేయలేదు. ఆల్ ఆర్ హియర్ అన్నాడు. ఆల్ ఆర్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఆయన ఎదుటున్న సమూహం అంతటిని ఏమన్నాడంటే వీరు, యు అనలేదు, ఐఎమ్ అనలేదు, నువ్వు అనలేదు, నేను అనలేదు, ఆల్ ఆర్, అందరినీ క్షమించు అన్నాడు. ప్రియ దేవుని బిడా, ప్రియ నా సహోదరుడా, నీవు నేను కూడా నిజముగా ఈ మధ్యాహ్న సాయంకాలపు వేళలో యేసు క్రీస్తు సంఘ మందిరావరణంలో ఉన్నామంటే మనం నిజముగా ప్రభువును అంగీకరించాము గనుక, ప్రభు మాటను అంగీకరించాము గనుక ప్రభువు చేత రక్షింపబడిన వారు అనడానికి ఎటువంటి సందేహము లేదు. ఇది కేవలం మనలోకి మానవులబడినటువంటి ప్రతి మనుషుడికి కూడా పై రూపమే కనబడుతుంది, పై రూపాన్ని చూస్తారు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు హృదయాంతరంగాన్ని పరిశోధిస్తాడు. ద పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ అవుట్ సైడ్ లైఫ్, బట్ ద హెవెన్లీ ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్ టు ద హోలీ స్పిరిట్ లుకింగ్ అబౌట్ ఇన్సైడ్ లైఫ్.
నీ హృదయాంతరంగములను పరిశోధించగలిగిన వాడు. హీస్ ఎ వండర్ఫుల్ క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. చప్పలు కొట్టాలి బిగ్గరగా దేవునికి స్తోత్రం. ఒక తడక కట్టామంటే, ఒక పొయ్యి పాకేసామంటే, మనం ఏదన్నా చిన్నది చేసామంటే, అబ్బా మా ఓడి వచ్చేసాడు, మా ఓడి ఇచ్చేసాడు, మా ఓడి ఇచ్చేసాడు అంటాడు. బట్ ద 6 days ఎవ్రీథింగ్ క్రియేటింగ్ టు గాడ్. చప్పలు కొట్టండి. అందుకని అక్కడ అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక. బట్ ద రీజన్ జీసస్ సే, యేసు ప్రభు చెప్తున్నాడు, కానీ వాట్ ఈస్ ద బిహైండ్ ద రీజన్? వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, క్రీస్తు ప్రభులు వారు జన్మించక మునుపే ఆయన శిలువ కొయ్య పైకి ఎక్కవలసి ఉన్నదని, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి దైవ స్వరూపిగా మానవునిగా ఆయన భూమి మీదకు విచ్చేస్తాడనే విషయం ప్రవచనాత్మకంగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందును బట్టి నిజముగా క్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఈ భూమి మీద క్రైస్తవులు అనబడిన మన జీవితం 2 రకాలుగా బ్రతకాలి. 1 శరీర సంబంధముగా, 2 ఆత్మ సంబంధముగా. శరీర సంబంధముగా 6 దినాలు కూడా మనల్ని కష్టపడమని సృష్టికర్త అయిన తండ్రి అయిన యెహోవా సెలవిచ్చాడు. ఎందుకనంటే నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి, నీ కుటుంబానికి కావలసినటువంటి ఈవులు నువ్వు సమకూర్చుకోవాలి. 7వ దినాన విశ్రాంతి దినము. ఇది సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క నామ ఘనత కొరకు నీవు ఆయనను మహిమపరచాలి. 78 సంవత్సరాలు ఇక్కడ పూర్తయిన పిమ్మట నీవు శరీర సంబంధముగా ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్నటువంటి వేళ, శరీర సంబంధముగా బ్రతకబడిన నీవు నీ శరీరము మరలా తిరిగి మట్టి అయిపోతే, అది మట్టిలో కలిసిపోయి మన్నైపోతే, ఆత్మ మరలా తిరిగి ప్రభు యొద్దకు వెళ్ళాలి గనుక ప్రభు యొక్క వద్దకు వెళ్ళుటకు నీవు ఆత్మ సంబంధముగా సిద్ధపడాలన్న విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారి ఇందాక మనకి దైవజనులు తెలియపరిచినటువంటి వాక్యం, మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని గమనించినట్లయితే, అక్కడ యోనా మనం గమనించినట్లయితే తిమింగలము కడుపులో 3 దినాలు ఉన్న పిమ్మట ఆయన ప్రభువు కృపను బట్టి ప్రార్థన చేయగా, అంటే నమ్మిక ఉంచగా, దేవుని మాటకు విధేయత చూపగా, ఆ యొక్క యోనా అనగా ఆ యొక్క తిమింగలము కడుపులో సముద్రములో అడుగు భాగానుంటేనంట యోనా యొక్క తల భాగము. ఏ భాగం అండి? యోనా గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, యోనా 1వ అధ్యాయంలో దేవుడైన యెహోవా యోనాను ప్రేమిస్తాడు. ఎందుకనంటే, 1 యోనా నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాలని, 2వది యోనాను దీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. చప్పలు కొట్టండి. 1 సువార్తను ప్రకటించాలని, 2వది దేవుడిచ్చే దీవెనలు పొందాలని. యోనా 1వ అధ్యాయం చివరికి వచ్చినప్పటికీ దేవుని మాటలు తిరస్కరించాడు. దేవుని మాటలు తిరస్కరించి 2వ అధ్యాయం ఆరంభంకి వచ్చినప్పటికీ యోనా సముద్ర అడుగు భాగంలో ఉండుట వేళ, ఆ తిమింగలం కడుపులో ఉన్నప్పుడు యోనా 2వ అధ్యాయం 1 నుంచి ప్రార్థన ప్రారంభిస్తాడు. ప్రార్థన ప్రారంభించి 9 చరణాలు ప్రార్థన చేస్తాడు. 9 చరణాలు ప్రార్థన చేసినా దేవుడు 1వ చరణం కానీ 2వ చరణం 3వ చరణం ఇలా చరణాలు ఆయన ప్రార్థన చేస్తున్నా ఏ మాట వినకుండా ఆఖరిన 10వ మాటకి తిమింగలానికి ఆజ్ఞనిచ్చాడు. చప్పలు కొట్టండి బిగ్గరగా. ఇలాగా మీరందరూ నా వైపు చూడండి, బైబిల్ తీసేది. ఎన్ని సంటి పిల్లలు కదలే కదా, మీకు తెలిసిందే కదా. నా వైపు చూడండి శ్రద్ధగా, వాక్యం శ్రద్ధగా కొద్ది నిమిషాలు లిసన్ కేర్ఫుల్లీ. నా మాటలు అర్థమవుతున్నాయా? లిసన్ కేర్ఫుల్లీ. దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి కొనుక్కుంటే దొరికాయో లేకపోతే ఇప్పుడు మరిదప్పుడు వినడానికి వచ్చేసేవి కాదు. దేవుడు ఏ సమయాన్ని ఎవరు నిలబెట్టుకుని ఏం మాట్లాడతాడన్నది నిలబడిన వారికి కూడా తెలియదు. చప్పలు కొట్టాలి బిగ్గరగా దేవునికి స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యోనా పట్ల ప్రగిన ప్రణాళిక. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేయవలసి వస్తుందంటే, దేవుడు క్షమించాడు అనడానికి అక్కడ సాక్ష్యం ఉంది. దేవుడు క్షమించాడు అనడానికి సాక్ష్యం ఉంది. క్షమించడమే కాదు, యోనా నమ్మాడు అనడానికి సాక్ష్యం ఉంది. నమ్మడమే కాదు, నమ్మినందుకు రక్షింపబడ్డాడు అనడానికి సాక్ష్యం ఉంది. చప్పలు కొట్టాలి బిగ్గరగా దేవునికి స్తోత్రం. అందుకని మనం చదువుకున్నటువంటి 22వ కీర్తనలో ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలో ఏమని ఉందంటే, మా పితరులను యందు నమ్మిక ఉంచిరి,
వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క యోన దేవుని యందు నమ్మిక ఉంచాడో దేవుడు అతనికి ఏమి కలుగు చేశాడండి? రక్షణ కలుగు చేశాడు. చూడండి, అక్కడ తిమింగలం కడుపులో ఉన్నాడు 3 దినాలు. మరి ఇప్పుడు క్రీస్తు ప్రభుని గురించి కూడా అక్కడ రాయబడిన ఈ దినం ఏంటంటే, ఇంచుమించుగా ఇప్పుడు ఇంకా కాదు, ఇంకొక గంట, అంటే ఇంచుమించు 3 గంటలకి క్రీస్తు ప్రభు సిలువ వేయబడిన పిమ్మట ఆయన 3 దినముల తర్వాత కూడా ఆయన మళ్ళా తిరిగి లేచాడంటే కారణం ఏంటో తెలుసా? తండ్రి ఏదైతే ఆయనకి బాధ్యత అప్పు చెప్పాడో, నశించిపోతున్న వారిని వెదకి రక్షించమన్నాడో, వెతికాడే లేదా? ఎరుకో పట్టణం గుండా వెళ్ళిపోయాడు. వెళ్ళి ఓ చోట ఆగాడు. ఎక్కడా చెప్పాలా? ఎరుకో పట్టణం గుండా వెళ్ళాడండి. ఓ మేడి చెట్టు దగ్గర ఆగాడు. ఎందుకు ఆగాడు? జక్కయా జక్కయా. అప్పుడు ఆయన వెనకాల ఉన్న ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ఈయన ఈ పాపి అయిన మనిషి యొద్ద బస చేయనేలా మనకు కావాల్సింది పాపి. ఆయనకు అప్పచెప్పబడినటువంటి డ్యూటీ ఏంటి తెలుసా? నశించిపోతున్నటువంటి పాపిని వెదక రక్షించాలి. షుడ్ రెస్పాన్సిబిలిటీ ద గాస్పల్. స్వార్థలో ఉన్నటువంటి సత్యాన్ని తండ్రి అప్పగింపబడిన బాధ్యతను ఆయన ఏం చేశాడు? జకియా వెతుక్కుంటూ వెళ్ళాడా లేదా? సెకండ్ రీజన్, ఇప్పుడు మనం చూస్తే సిలువలో పలికినటువంటి మాటల్లో 5వ మాటకు కూడా ఈ మాటని జ్ఞాపకం చేస్తారు. యూదులకును సమరయకును ఏమి లేదంటే సాంగత్యము లేదు. యాకోబు బావి కాడికి ఒక ఆమె వెళ్ళింది. ఆమె ఎందుకు వెళ్ళిందంటే తన కుటుంబానికో తన పశువులకో నీళ్ళు కావాలని వెళ్ళింది. కానీ అక్కడికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. ఈయన ఎందుకు వెళ్ళాడంటే నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి వెళ్ళాడు. చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం. అంటే మనం గమనిస్తే ఇక్కడ ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి ఏదైతే తన కుమారుడికి అప్పగించాడో బాధ్యత, అప్పగింపబడిన బాధ్యతనంతను నెరవేరుస్తూ ఉన్నాడు. మరి నీవు నేను కూడా ఆయన బాధ్యతను నెరవేర్చే వారముగా ఉన్నామో లేదో మనం ప్రశ్నించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకని అక్కడ అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుడి. ఆ భయంకరమైనటువంటి ఆ జలప్రవాయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎవరిని నమ్మాడు? చెప్పండి. యోనా ఎవరిని నమ్మాడు? చెప్పాలా? ఈ యోనా ఎవరిని నమ్మాడు? చెప్పాలి. జోనా ఎవరిని నమ్మాడు? అర్థమవట్లేదు నా మాట. యేసయ్య కూడా భూమునకు ఆకాశమునకు మధ్యలో సిలువ కొయ్యపై ఉండి చివరి రక్తపు బొట్టు కూడా కారుతూ ఉంటే ఆయన ఎవరిని నమ్మాడో తెలుసా? తన్ను పంపినటువంటి సృష్టికర్త అయిన తన తండ్రినే నమ్మాడు. చప్పలు కొట్టాలి, దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమంట. ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడైనటువంటి దేవుడు నీ నా స్తుతులపై ఆసీనుడు కావడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. నువ్వు నమ్మాలంతే, నువ్వు నమ్మాలి. అందుకనే ఒకటి రీజను, ఆయన భూమి మీదకి పసి బాలుడుగా వచ్చుట ద్వారాగా తన ప్రజలు మొదట నమ్మారు, సంతోషించారు. ఏం చేశారండి? నమ్మారు, సంతోషించారు. సెకండ్ రీజన్ ఈ గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే అనగా ఆ సిలువ కొయ్య పైన ఆయన వేలాడుతూ ఉంటే ఆయనను చూసి ఆయన ప్రజలైన వారు, తనను ప్రేమించిన వారు, తనను వెంబడించిన వారు సిలువ కొయ్యపైనను సొగసైనను స్వరూపమైనను లేకుండా నలగొట్టబడి చిదగొట్టబడి ఆ దేహము విలవిలలాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆయన ప్రేమిస్తున్న వారందరూ కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారంట. కన్నీరు కారుస్తూ ఉన్నారంట. నిజమైన రక్షణ కలిగిన వ్యక్తి, నిజముగా దేవుని నమ్మిన వ్యక్తి జీవితంలో ఏమొస్తుందో తెలుసా? కన్నీరు కారతాయి. చప్పలు కొట్టాలి బిగ్గరగా, దేవునికి స్తోత్రం. కన్నీరు కారతాయి. ఎందుకనంటే అయ్యో నా కొరకు నేను చేసినటువంటి పాపములు అపరాధముల చేత ఆయన భూమునకు ఆకాశమునకు మధ్య సిలువ కొయ్య పైన వేలాడాడు. నా కొరకు ప్రాణం పెట్టాడు. నా ప్రాణప్రియుడు, నా నజరేయుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా పోషకుడు. నిజముగా రక్షింపబడిన వారి జీవితాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే వారు కన్నీరు మున్నీరు అవుతారు. వారిని చూసి కొందరు విశ్వాసులు ఎగతాళి చేసేవారు ఉంటారు. కానీ ఆ కన్నీరు కార్చి వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ కన్నీరుని చూస్తున్న దేవుడికి మాత్రమే తెలుస్తుంది.
అదే నిజమైనటువంటి నమ్మికతో కూడినటువంటి రక్షణ ఆనందం. చప్పలు కొట్టాలి బిగ్గరగా దేవునికి స్తోత్రం. కన్నీరు కార్చకుండా నీవు రక్షణ పొందానంటే, నమ్మిక లేకుండా నీవు రక్షణ పొందానంటే, నీ పక్కన ఉన్నటువంటి ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేయొచ్చు. నిన్ను చూస్తున్నటువంటి దైవజనుడు ఒకవేళ నీ మీద కనికరమ చూపి నిన్ను అంగీకరించవచ్చు. కానీ నిన్ను రక్షించుట కొరకై ప్రాణం పెట్టినటువంటి సృష్టికర్త మాత్రం ఏ మాత్రము అంగీకరించేయడు. చప్పలు కొట్టాలి బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుడి. గుడ్ ఫ్రైడే రీజన్. ఆయన ఎంత నొప్పండి, ఎంత మనకు ఆడవాళ్ళు ఉన్నారు ఈ పక్కంతా. అన్నమో కూర వండినప్పుడు మూత తీసినప్పుడు కనుక ఆ ఆవిరి కనుక చేతికి తగిలిందనుకో, అలా ఆయనకి 3 రోజులు కూర వండని వాళ్ళు కూడా ఉంటారు. పిల్లల్ని కూడా బడి కంపని వాళ్ళు ఉంటారు. చెయ్యి కాలిపోయిందండి పిల్లల్ని బడి మానిపించేసిన అన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. జస్ట్ కొంచెం ఆవిరి, ఎంతండి, కొంచెం ఆవిరి కాలితే. కానీ ఆ మండు టెండలో, ఏంటండలో, మిట్ట మధ్యాహ్నం 3 గంటల వేళ ఆ మండు టెండలో రోమా పట్టణంలో సిలువ కొయ్య పైన వేలాడుతున్నటువంటి క్రీస్తును ఒకసారి నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోవలసిన వారమేనా. రెండో మాట మనం చదువుకుందాం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు, నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనందరికీ తెలిసిందే, ఇద్దరు దొంగలు చెరువైపున ఉన్నారు. ఇద్దరు కూడా నేరము చేత నేరము రుజువు పరచబడిన వారే. వారిద్దరూ కూడా శిక్షకు అర్హులే. క్రీస్తు ప్రభుల వారి గురించి మనం చదువుకున్నటువంటి ఆ వాక్య పఠనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, రోమా పట్టణపు ప్రజలు ఆయన మీద నేరము మోపారు. కానీ నేరము మోపబడి 3 సార్లు ఆ అధికారి వారిని ప్రశ్నించినా 3 సార్లు కూడా అధికారి ఏమంటున్నాడు, నాకు ఏ నేరము కనబడటం లేదు ఈయన మీద, ఈయన శిక్షకు అర్హుడు కాడు. అరే తల్లి కూర్చో, ఇలాగా కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ శిక్షలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, దూషిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ప్రభువుని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. నాకు పడినటువంటి శిక్షను నన్ను విడిపించు అని అడగట్లే. అడుగుతున్నావా? మనం ఏం అడుగుతాం తెలుసా? ప్రభువా, ఏదో లాగిన ఎకరం కొనుక్కున్నాను, ఆ 2 ఎకరాలు కొనేసుకోవాలి. ఏదో లాగిన డాబా కట్టుకున్నాను, పైన ఇంకోటి వేసేసుకోవాలి. ఏదో లాగిన బండి కొనుక్కున్నాను, ఏటేళ్ళ కాలం ఈ బండి అని ఒక కారు ఇచ్చేయి. అన్ని కోరికలు కూడా ఇహ సంబంధమైనవే. ఏ సంబంధమైనవి? ఇహ సంబంధమే. ప్రభువా, ఖరీదైన చీర కొనుక్కున్నాను, ఇంకా ఖరీద్ది. ప్రభువా, చెప్పులేసి తిరుగుతున్నాను, బూటీలేసి తిరగాల. చిన్న రింగెట్టుకున్నాను ప్రభువా, 1/2 కేజీ బంగారం కావాలా. ఏకంగా మనం ఇంకా కోరికలు ఉంటాయి. కానీ ఈ కోరికలన్నీ ఇహ సంబంధమైనవి. నిజంగా అతను అడిగినప్పుడు, దేవుడిని అడిగితే దేవుడు ఏదన్నా చేయగలడని నమ్మిక ఉంది కాబట్టి ఆయన ఏమనాలా? ప్రభువా, ఈ శిక్షకు నేను అర్హుడిలే, కానీ నీ యందు నమ్మిక ఉంచాను, ఈ శిక్ష నుండి నన్ను ఇక్కడ తొలగించు అని అన్నాడా? ఏమంటున్నాడు? ఈ శిక్ష నేను అనుభవిస్తాను, ఈ శిక్ష అర్హుడినే, ఎందుకంటే నేను చేశాను కాబట్టి తప్పదు ఈ లోకంలో. కానీ ఒకటే మాత్రం నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు జస్ట్ రిమైండ్ మీ. యేసు ప్రభుని అడుగుతున్నాడు. అదే 15 చూడండి, మనం చదవబడినట్టు 11వ వచనం చదవండి. కీర్తనలు 22:11. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడు ఎవడో లేడు. చూడండి, ఏమొచ్చింది? శ్రమ వచ్చినప్పుడు మనకు సహాయం చేసేవాడు ఎవరండి? చెప్పాలా? శ్రమ వచ్చినప్పుడు నాకు సహాయం చేయగలిగిన వాడు ఒకే ఒక్కడు దేవుడు అని ఎవరు చెప్తారు తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచిన వారు, దేవుని యొక్క రక్షణ ఆనందమును రుచి చూచిన వారు, దేవుని కొరకు బ్రతికి ఉండాలని తీర్మానం చేసుకుని సమర్పణ కలిగిన వారు మాత్రమే శ్రమలో సాక్ష్యం ఇవ్వగలరు. చప్పలు కొట్టి బిగ్గరగా ఆయన నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అందుకని చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, నాకు శ్రమ వచ్చి ఉన్నది, నాకు సహాయము చేయవాడు ఎవడు? ఎవరండి? అందుకని ఇహ సంబంధమైన సహాయం అడగలేదు ఆయన. ఇహ సంబంధమైనటువంటి సహాయము దొంగ అడగలేదు, పర సంబంధమైనటువంటి సహాయం అడిగాడు. చప్పలు కొట్టాలి బిగ్గరగా, దేవునికి స్తోత్రం. పర సంబంధమైనటువంటి సహాయము నీ ఆత్మీయ జీవితానికి మేలు. పర సంబంధమైనటువంటి సహాయము నీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదము. పర సంబంధమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఆకాంక్షతోడినటువంటి ఆశీర్వాదాలు నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి, నీ జీవితమే కాక నువ్వు చేస్తున్నటువంటి భక్తి శ్రద్ధలను బట్టి నీ వెనుక 10 తరాల పాటు నీ బిడల 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 బిడలకు కూడా అది ఆశీర్వాదమై ఉన్నదే. చప్పలు కొట్టాలి బిగ్గరగా, దేవునికి స్తోత్రం. మా అమ్మగారు తాతగారు, అంటే జాకోబు గారు తాతగారు, గడ్డం యేసోబు గారు దైవజనులు. మొన్న అక్కడక్కడ వెళ్తే చెప్తుంటారు. నాకు మొన్నటి వరకు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క తాతగారు దైవజనులు, జాకోబు గారి యొక్క తాతగారు దైవజనులు, జాకోబు గారి యొక్క మేనమామ గారు దైవజనులు, జాకోబు గారు దైవజనులు. తర్వాత మేము కూడా దైవజనులుగా ఉన్నాం. తర్వాత కుమారులు కూడా. వీరందరూ కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఈ స్థితి గుండా వీరు సేవలో నడవడానికి గల కారణం ఏదైతే ఉందో ఆ కారణాల్లో 2 మాత్రమే ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి కారణాలు. ఒకటి, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక. రెండవది, పితరులు చేసినటువంటి యథార్థతతో కూడినటువంటి భక్తి. చప్పలు కొట్టండి బిగ్గరగా, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియన సహోదరిని సహోదరుడా, దైవ సన్నిధికి వచ్చి దైవ సన్నిధిలో నువ్వు చేస్తున్నటువంటి భక్తి నీతో ఆగిపోయేది కాదు. నీవు పరముకు చేరువై ప్రభువుతో ప్రభు కుడి పార్శ్వమున కూర్చుంటే ఆ సింహాసనం నుండి సృష్టికర్త అయినటువంటి దేవుడు చూస్తాడు. ఆ సింహాసనము నుండి ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి నీవు కూడా ఆయనతో పాటు నీ బిడల 10 తరాల పాటు ఆయన సువార్తను ప్రకటించుట నీవు చూడగలుగుతావు. తదుపరి వారందరూ కూడా నీ యొద్దకు రాగలుగుట నువ్వు కన్నులారా చూడగలుగుతావు. చప్పలు కొట్టి బిగ్గరగా ఆయన నామాన్ని మహింపరుదాం. అందును బట్టి నువ్వేమి చేయాలంటే ఆయనను నీవు వేడుకొనాలా, ఆయనను నీవు రిక్వెస్ట్ చేయాలా, ఆయన నువ్వు బ్రతిమాలు కొనాలా. ఈ ఇహ సంబంధమైనటువంటి ఆస్తి ఐశ్వర్యాలు నువ్వెన్ని చేసి ఎన్ని సంపాదించినా అవి ఉండవు. ఒకవేళ ఉన్నా అవి నీతోటి రావు. నిన్ను సృజించబడినటువంటి ఆ శరీరం అనబడిన మట్టే ఎక్కడ విడిచిపెట్టేస్తుంది? తిరిగి మళ్ళా. కానీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుంది? అందుకని అక్కడ దొంగ అంటున్నాడు, ప్రభువా ఏమంటున్నాడు? త్వరగా సమయం అయిపోతుంది. యేసు, నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ద హెవెన్లీ ఫాదర్, వెన్ యు ఆర్ గో టు ద హెవెన్, జస్ట్ రిమైండ్ టు మీ, డోంట్ ఫర్గెట్ టు మీ. ఓ లార్డ్, జస్ట్ రిమెంబర్ టు లార్డ్. క్రీస్తు ప్రభుల వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే సహాయము కోరుతూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు. ఇహ సంబంధమైనటువంటి శరీరాశలతో కూడిన ఆస్తి ఐశ్వర్యముల కోసం నువ్వు ఎన్ని ప్రాకులాడినా నీ జీవితంలో ఏమి ప్రయోజనం ఉండదు. పర సంబంధమైనటువంటి ఆ నిత్య జీవముతో కూడినటువంటి ఆ పరలోక రాజ్యము కొరకు నీవు ప్రాకులాడితే క్రీస్తు ఎదుట నీవును నీ కుటుంబమును 10 తరాల పాటు ఆశీర్వదింపబడతారని తెలియపరుస్తూ ఉన్నాను. చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఆకలేస్తున్నవారు అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. కొద్దిమందికి ఆకలేస్తుందా? మన ఆయనమ్మకి ఆకలేస్తుంది. దేవునికి ఫోన్లు వాళ్ళు పెద్దోళ్ళు కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి వేయలేదండి 5 గంటల దాకా కాదండి, సాయంత్రం ప్రార్థన దాకా ఉండిపోదాం అన్నవారు చప్పలు కొట్టండి. అలా కూడా కొట్టరా? ఓకే ఓకే, దేవునికి స్తోత్రం. మంచిది. రెండో మాట త్వరగా. మూడో మాట ఏమంటున్నాడు? తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండి, తన తల్లియు తను ప్రేమించినటువంటి
శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పాను. చాలు. ఇక్కడ మూడో మాట మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడండి? భూమునకు ఆకాశమున మధ్యన ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి తల్లి ఆయన శిలువ ఎదుట ఆయన ముందర కన్నీరు కారుస్తుంది. పర సంబంధమైన తండ్రి సింహాసనాసీనుడై పైన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ శిలువ కొయ్య పైన ఉండి శరీర సంబంధమైనటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి న్యాయము చేయలేడు. ఆ శిలువ కొయ్య పైన ఉండి తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై ఆ శిలువ కొయ్య పైనుండే ఆయన ఆత్మను తన తండ్రికి అప్పగించుకుని పరలోక రాజ్యం పరమునకు మాత్రం చేరగలడనే నమ్మికతో శిలువ కొయ్య పైన వేలాడుతూ ఉన్నాడు. కానీ షుడ్ రెస్పాన్సిబిలిటీ ద పేరెంట్స్. ఇందాక మనం ప్రార్థన చేశారు కదా, శ్రీని గారు అనుకుంటా ప్రార్థన చేశారు, ఒక్కో మాటకు ఒక్కొక్కరు ప్రార్థన చేశారు కదా. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులను ఇఫ్ యూ వాంట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్, రెస్పెక్ట్ టు ద పేరెంట్స్. నీ జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం నువ్వు పొందాలంటే నీ తల్లి నీ తండ్రిని బతుకున్నాక గెంజి కూడా ఇవ్వకుండా, నిద్రించినాక తట్లో బొట్లో వేసిన, యూ కెనాట్ గెటింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు నువ్వు చూడాలా? ఎప్పుడు నిన్ను చూడమన్నాడు చెప్పాలా? మనము పుట్టినప్పుడు తల్లి తండ్రి మనల్ని ఎంతలాగా చూస్తారో, ఎలా చూస్తారు? మనం ఏమైనా అడుగుతామా? టయానికి పాలెట్టు, టయానికి పంపరై, టయానికి కింద ఆడిపోతే స్నానం చేయించు అని వాళ్ళకి ఏమంటే ఆర్డర్ వేస్తామా? మనకేం తెలీదు, కానీ వాళ్ళకి వేస్తాం. అలాగే చాలామంది అంటారు, మా అమ్మ నన్ను అడిగిందా, మా నాన్న నన్ను అడిగాడా? అక్కడక్కడ చెప్తున్నాడండి. నన్ను అడగాలి కదా. నువ్వు అడిగావు అప్పుడు చిన్నప్పుడు? అడిగవా? నవ్వుతున్నారేంటి పొల్లిగిలి? నువ్వు అడిగవా? పెద్దోళ్ళు అయినప్పుడు కానీ మైండ్ ఎలా ఉంటుందంటే చంటి బిడ్డల మనసు. నువ్వు 10 సంవత్సరాలు చూడు, కూతురు కొడుకో ఎవడన్నా వచ్చి 200 ఇచ్చాడు అనుకో, ఎల్లినోడికి వచ్చినోడికి వెళ్ళి మా మానవాడు 200 ఇచ్చాడు, వెళ్ళరా మా మానవాడు 200 ఇచ్చాడు, మొన్న వంకాయలట్టుకు వచ్చాడు, మొన్న జీడిపప్పు పట్టుకు వచ్చాడు అంటారు. అది పిల్లల మీద ప్రేమ. అలాగే నువ్వు కోపగించుకోకూడదు. వాళ్ళ మనసు అలాగే వెళ్ళిపోయింది. వాళ్ళ మనసు అలాగే వెళ్ళిపోయిన ఆ పిల్లలు ఎవరు? ఆ పిల్లలు నీ పిల్లలే కదా. మాట్లాడరేంటిలా నీ పిల్లలేనా? మరి ఎలా చూడాలి? మనం ఎలా చూడాలంట? ఆయన ఎక్కడున్నాడు? యేసుప్రభు ఎక్కడున్నాడు? సిలువ కొయ్య పైన ఉన్నాడు. తన శిష్యుల్లో ఒకరైనటువంటి యోహాను పిలుస్తూ ఉన్నాడు. అయ్యా ఇటురా, అమ్మా నీవిటురా అని చెప్పి వాళ్ళ అమ్మని పిలిచి, ఎందుకంటే ఆయన ఇంక కిందకి రాలేడు, ఆయన డైరెక్ట్గా వచ్చి చేయలేడు. చెయ్యలేకపోయినా సరే అక్కడ సొగసైనను స్వరూపమైన లేకుండా నలగొట్టబడి చితగొట్టబడి బహుశ్రమలో ఉన్నాడు. బహుశ్రమలో ప్రాణము పోయే చివరి స్టేజ్లో ఉండి తల్లి బాధ్యత నెరవేర్చాడు. చపల కొట్టల దగ్గరగా దేవునికి స్తోత్రం. ఈరోజు నేను కూడా చనిపోయినాక ప్రయాద పడటం కాదు. ఒకవేళ నీకు తెలుసో తెలియకో చనిపోయిన వారు ఉండొచ్చు. బ్రతికున్నప్పుడే జాకోబు గారు జైల్లో ఉన్నప్పుడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మాట్లాడే విషయాలు కానీ ఏముండో. జైలు కాడికి వెళ్తే ఏదన్నా మాట్లాడితే మా అమ్మమ్మ గురించి ఏం చెప్పేవారంటే, మా అమ్మమ్మకి దగ్గు వచ్చేది. ఆ జానకరామరాజు హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక రాసిచ్చి కూడా ఆ ఎవరికే పట్టించాలి. అమ్మమ్మనే జానకరామరాజు హాస్పిటల్కి తీసుకెళ్ళు. మా అమ్మమ్మ మాట వీళ్ళందరికీ అర్థమయ్యేది కదండి. వణుకు వచ్చేది, కొంచెం వణుకు, సివరింగ్. నాకు బాగా అర్థమయ్యేది. నేను మా అమ్మమ్మ దగ్గర ఎక్కువ ఉన్నాను. మా అమ్మమ్మని బాగా చూసుట్లో మనవళ్ళు 21 మంది మనవలం. మేము 4 కొడుకులు 4 కూతుర్లో 21 మంది మనముల్లో నేను ప్రథముడిని అనటానికి నేను బహుగా సంతోషిస్తాను. అలాగే నన్ను కూడా మా అమ్మమ్మ గారు దీవించారు, నన్ను ఆశీర్వదించారు. చివరి వరకు ఆయన ఫంక్షన్ కూడా పాస్టర్ గారికి ఇచ్చి నాకు పంపించింది. అప్పుడు 200-300 ఫంక్షన్ కూడా పంపించింది. చప్పలు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం. ఆయన బ్రతికుండగా నేను చూడలేకపోయినని తన పరిస్థితులు, తల్లి పరిస్థితి తెలిసి అక్కడుండి అమ్మమ్మని ఇక్కడికి తీసుకెళ్ళు, ఆయన ఒక అరుకు రాసిస్తాడు, అరుకు పట్టించు, మజ్జిగ కలిపి పిసికి పెట్టాలని ఉంది. కానీ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. కానీ అక్కడుండి అయినా తల్లి మీద ఏం పుట్టిందంటే ప్రేమ పుట్టింది. చప్పలు కొట్టండి.
ప్రేమ పుట్టింది ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక అక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఒకటి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు, రెండవది శరీర సంబంధముగా తల్లి బాధ్యతను కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. మనం చిన్నపాటి దానికే ఏంటంటే నాకు ఇన్ని శ్రమలుండే, ఇన్ని పనులు, నేను ఎక్కడ చేయనండి, ఎక్కడ చూడండి దాన్నే, ఆయన ఎక్కడ చూడండి, నా భార్య పిల్లల్ని చూసుకున్నా, మా అమ్మ బాబుని చూడనా, శుభ్రంగా వండుకు తినమంటే తింటలేదండి అల్లే అంటారు, శుభ్రంగా వండుకుని తినమంటే తింటలేదండి అల్లే అంటారు. మరి నువ్వు తినలేనప్పుడు ఎవడు వండెట్టాడు నీకు? ఎవడు వండెట్టాడు? చిన్నప్పుడు నువ్వు వండుకు తినలేవు కదా, అప్పుడు కనేసి వండుకు తినరా అంటాడు, వండుకుంటాడా? ఇప్పుడు పిల్లలు తిరుగుతున్నారు కదా, మాంసం చికెన్ చేపలు అట్టుకొచ్చి వండుకు తింటారా? వాళ్ళకి ఏం తెలీదు. ఇప్పుడంతే వాళ్ళకి ఏం తెలియదు, ఎవరైనా వస్తే ఊసాడతారు, లేకపోతే కుర్చీలో కూర్చుంటారు, అంతే, ఓ పిల్ల వేసుకుంటారు, అంతే. ఇంకా వాళ్ళకి మనం ఏం చేయాలి? మన బాధ్యత మనము నెరవేర్చాలి. ఎప్పుడు వరకు నెరవేర్చాలి? మరణము వరకు నెరవేర్చాలి. క్రీస్తు ప్రభుల వారు సిలువ కొయ్య పైన వేలాడుతూ ఆయన మరి కొద్ది క్షణాల్లో మరణిస్తాడని తెలుసు, కానీ ఆయన బాధ్యత తల్లి పక్షముగా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టండి బిగ్గరగా, దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ అంటున్నాడు, చదవండి, మనం చదివినటువంటి 22వ కీర్తన 24వ వచనం చదవండి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును కూడా చాటలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన వాలికించిన. చూసారా, ఆయన బాధపడు వారిని చూచి తృణీకరించేవాడు కాదు. నిజంగా తల్లి కన్నీరు మున్నీరై, అయ్యో నా కుమారుడా సిలువ కొయ్యపై వేలాడుతున్నావు, నిన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నటువంటి తల్లిని అని తల్లి అక్కడ బాధపడుతుంది. ఆ బాధపడుతున్నటువంటి వేళ ఆ తల్లినంట ఆయన ఏం చేయట్లేదు? తృణీకరించటం లేదు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. తల్లిని తండ్రిని తృణీకరించకూడదు. తల్లిని తండ్రిని తృణీకరిస్తే, నేను చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు మా నాకు జరిగినటువంటి సంఘటన వల్ల నేను వాక్యం చెప్తుంటే లోన పరిశుద్ధాత్మదేవుడు అంటాడు, ఎరా మీ నాన్నతో గొడవడావు అంటది లోపల. నేను వెంటనే వెళ్ళి ఒక 20 సార్లు, మా మేనత్త ఉంటుంది అక్కడ, ఉందా, మా అక్కకి వెళ్ళి చెప్తాను, అక్క నేను ప్రసంగం చేస్తుంటే ప్రసంగంలో లోపటి నుంచి నాకు ఆత్మ, మీ నాన్న ఇలా చేసావు, మీ నాన్న ఇలా ఉన్నావు, నువ్వు ప్రసంగం చేస్తున్నావు లోపల ఇలాగంటుంది అక్క అంటే, వాడు మా మేనత్త అంటది, నువ్వు తెలియక చేసావు కదా, ప్రభుని క్షమించమని అడుగు. చాలాసార్లు నేను ఆత్మావేశంతో ప్రసంగం చేస్తుంటే నేను చేస్తున్న ప్రసంగంలోంచి లోపటి నుంచి నాకు స్పిరిటు, నీ తండ్రి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించావు. పరిశుద్ధాత్ముడు. చాలాసార్లు బాధ కలుగుతుంది, తెలుసో తెలియకో, కానీ ఎక్స్క్యూజ్ అన్నది, నా తండ్రి నన్ను క్షమించడం వల్ల నేను పరలోకం చేరను, కానీ నా పరమ తండ్రి క్షమింతే మాత్రమే నేను పరలోకం వెళ్తాను. నా తండ్రి క్షమించడం వల్ల ఆ గేటు కాడకు కూడా వెళ్ళను, నేను చచ్చిపోతే గుమ్మం కాడకు కూడా వెళ్తాను ఆత్మ, కానీ నా సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన కనుక నన్ను క్షమిస్తే తప్పగా పరలోకం వెళ్ళగలుగుతాం. ప్రభునందు ప్రియాదేవిని బిడ్డలారా, తల్లిదండ్రులు ఎదురు మనం చాలా జాగ్రత్త బాధ్యత వహించవలసిన వారమైనా. నేను రియల్లీ కన్నులారా చూశాను, మన కున్నుతాతోళ్ళు చిన్న కొడుకు నైసునుగడు, నేను ప్రార్థన చేయడానికి వెళ్తే 4-5 సార్లు ఎంత సేకర చేస్తున్నాడంటే, చిన్నోడు మన జానిగడికి చెప్పాను, రే మీ తమ్ముడు మీ నాన్నని చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు అన్న, ఆడికి ఓపిక ఎక్కువ అన్నాడికి అంటున్నాడు. మరి జానికి ఓపిక ఉందో లేదో మరి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ఓపికతో వాళ్ళ నాన్నగారిని అందరూ అలా చూడాలి. మంచిది, సమయం అయిపోతుంది, నేను త్వరగా ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియదేవుని. అందుకని అంటాడు, ఆయన బాధపడు వారిని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును. మనం బిల్లట్రమంటే సిరాకు పడిపోతాం, మందుల షాప్ కాడికి వెళ్ళి బిల్లట్రమంటే సిరాకు పడిపోతాం, కొంచెం పంచి కట్టమంటే సిరాకు పడిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ఫ్రెండ్ రెడ్డి ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఇప్పుడు అడొక రోజు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ కాళ్ళు, సుమ కూడా అక్కడ కూర్చుంది, నేను వెళ్ళాను పలకరించడానికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని, ఏదో పసరా, ఏం పసరది, ఆ కాళ్ళు ఆగటానికి కాకరకాయ పసరా. అలా మేము వద్దు బాబా అంటుంది, తల్లి కదా, కాళ్ళు ఒళ్ళో పెట్టడానికి ఇష్టపడలేదు. వీడు ఒళ్ళో పెట్టుకుని, అమ్మ ఒకసారి, అమ్మ ఒకసారి, అయిపోయిందే, మళ్ళీ ఎడుతున్నాడు, అమ్మ ఒకసారే. అలా అమ్మ అంటుంది, సరిపోద్దు బాబా అంటుంది. అమ్మ ఒకసారి, ఈసారికే
మళ్ళీ నా కోసమే, మళ్ళీ వీడి కోసమే. ఎవడి కోసం పెట్టాడు? నేను చూశాను కన్నులరా, తల్లి కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని, అవును కదా సుమా, కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని తల్లి ఏం ఆలోచన తెలుసా? అయ్యో నేను జన్మనిచ్చిన బిడ్డ నా కాళ్ళు ఆడు ఒళ్ళో పెట్టినా, వద్దులే బాబా, వద్దులేరా, ఇంకెంతకాలం బతికితేనా, నా కొరకు మీరు బాధపడొద్దు. తల్లి ప్రేమ అలా ఉంటుంది. దానికి ఇక్కడ ఆయనంట ఆ పరిస్థితిలో కూడా ఉండి తల్లి పడుతున్నటువంటి వేదనను ఏం చేయలేదంట, ఆ బాధపడు వాడిని చూసి తృణీకరించలేదు, వారి పట్ల అసహ్యపడలేదు, వారికి ముఖము చూపలేదు. నీవు నేను కూడా మన తల్లిదండ్రుల పట్ల అసహ్యపడకూడదు, ముఖము చాటేయకూడదు అని లేఖనం సెలవిస్తుంది. 4వ మాట త్వరగా. ఇంచుమించు 3 గంటలప్పుడు, ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి 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 లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసి, ఆ మాటకు చాలు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివి. కొన్నిసార్లు దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేస్తాడు. ఏం చేస్తాడండి? కొన్నిసార్లు దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేస్తాడు. కోయిట్లో ఎంతోమంది లోపల ఉన్న వాళ్ళని తీసుకొచ్చాను నేను. నన్ను లోపడెత్తే ఎవడో తీసుకురాలేదు. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశాడు. ఇంతమందిని జైల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చాను, ఇంతమందికి అక్కామల కొట్టించాను. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న రాజు, నల్లి రాజు మెడికల్లో అన్ఫిట్, అది చాలా డేంజర్ కేసు. కానీ మెడికల్లో ఫాస్ట్ చేయించి అక్కడికి రప్పించాను నల్లి రాజు. అడగొచ్చు మీరు. చాలా చేశాను, చాలామందికి చేశాను. కానీ దేవుడు నేను జైల్లోకి వెళ్ళినప్పుడు నన్ను విడిచిపెట్టేశాడు. కావాలని విడిచిపెట్టేశాడు. చప్పలు కొట్టండి గట్టిగా. చాలామంది నన్ను బయటికి తీసుకురావాల ప్రయత్నం చేశారు, ఎవరి వల్ల కాలేదు. దేవుడు ఏ సమయాన్న ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలిగిన వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. చప్పలు కొట్టండి బిగ్గరగా దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివే. ఈ మాటకు అర్థం ఎందుకో తెలుసా? ఆయన చెయ్యి ఎందుకు విడిచాడంటే, ఆయన ఇక ఈ భూమి మీద ఉండటము ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఈ సిలువ మ్రాను పైన వేలాడుతున్నటువంటి దేహము పాతి పెట్టబడి తిరిగి మరలా 3వ దినాన వాక్య నెరవేర్పకుండా ఆయన తిరిగి మరలా పరలోకమునకు వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైంది. ఆ పరలోక రాజ్య పట్టణములో ఆయన తండ్రితో కూడా కూర్చుండవలసిన సమయము ఆసన్నమైంది కనుక ఆయన భూమి మీద కూడా ఉండకూడదని ఆయన చెయ్యి విడిచిపెట్టేశాడు. చప్పలు కొట్టాలి బిగ్గరగా దేవునికి స్తోత్రం. నీ చెయ్యి విడిచిపెట్టినప్పుడు కూడా నువ్వెవరిని విడిచిపెట్టకూడదో తెలుసా? దైవ చిత్తాన్ని విడిచిపెట్టకూడదు, దేవునిని విడిచిపెట్టకూడదు, దేవుని మాట తృణీకరించకూడదు. దేవుని మాటకు నీవు లోబడినట్లయితే దేవుడు ఏ సమయమున ఎక్కడ నిన్ను ఎలాగూ వాడుకోవాలో, ఎలాగూ ఆయనకు మహిమ తెచ్చుకోవాలో, ఎలాగూ నిన్ను దీవించాలో ఆయన తూచా తప్పకుండా దీవించగలిగిన వాడు. చప్పలు కొట్టండి బిగ్గరగా దేవునికి స్తోత్రం. 5వ మాట. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. చాలు, నేను దప్పిగా కొనుచున్నాను. ఎవరంటున్నారు? ఆయన దప్పుకుంటూ ఏమిచ్చారండి? ఏమిచ్చారు? చేదు చిరకిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు దప్పిగా ఉన్నాడు. ఆత్మల భారము దైవజనుడు దప్పిగా కొని ఉన్నాడు. దేవునికి నీ దైవజనుడికి నువ్వేమిస్తున్నావు? ఏమిస్తున్నావంటే, విశ్వాసి అనే నీవు చేదు చిరకనిచ్చే అనుభవంలో ఉన్నావా? మంచి నీరునిచ్చే అనుభవంలో ఉన్నావా? మంచి నీరిచ్చే అనుభవం అంటే నీతో పాటు నీ కుటుంబమును కూడా ప్రభు సన్నిధికి అనేక మందిని నడిపించగలవు. చేదు చిరకంటే నువ్వు మాత్రమే వస్తావు, అది కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో కాదు. ఎందుకంటే నువ్వు ఇవ్వాలనుకున్నది ఏంటంటే చేదు చిరక. నువ్వు ఇవ్వాలనుకున్నది ఏంటంటే దేవునికైనా, దైవజనుడికైనా, సంఘానికైనా నువ్వు ఇవ్వాలనుకున్నది ఏంటంటే ఆయనకి ఇష్టమైంది కాదు. కానీ క్రీస్తు ప్రభుల వారు నిజముగా సిలువ కొయ్య పైన ఆయన దప్పిక కొనట దేనికోసం దప్పికున్నాడో తెలుసా?
నిజంగా నీరు తాగాలని కాదు, ఆత్మల దప్పిక అంటాడు. అందుకని ఇందాక యాకోబు బావికాడి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి వెళ్ళి ఆమెను అంటాడు, నేనిచ్చు నీళ్లు తాగితే, ఈ బావిలో నీళ్లు తాగితే సందాలకు మిల్లి నీకు దాహం ఎత్తదే, నేనిచ్చు నీళ్లు తాగితే ఏమంటాడు అక్కడ, నేనిచ్చి నీళ్లు తాగితే ఇహమందు గాని పరమందు గాని నీవు బ్రతుకు దినములన్నీ ఎన్నడూ కూడా దప్పిక కొనవు. ఆయన దేవునికి స్తోత్రం. ఎందుకని అగ్గిపెట్టి తడిచిపోయింది కిరసనాల్లో పాటి అంటించే కిరసనాలు వేసేసుకున్నాను అంతాను, డబ్బా కిరసనాలు వేసేసుకున్నాను 5 లీటర్లు. రంగు తేడా వచ్చాను కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అంటుకోలేదు, సావలేదు. ఎందుకని నా శరీరం నా ఇష్టమై కిరసనాలు వేసుకున్నాను కానీ కొంచెం రంగు తెలిపెక్కింది. కానీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఆ రోజున కునుతాతిని వాడుకున్నాడు మొత్తం మీద దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుకి సజీవుడు. అవునా కా తాతయ్య? నేను మాట్లాడాను, ఏం అబద్ధాలు చెప్పట్లేదు, అన్నీ నిజం. మీరు అడగొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? అందుకని మన ప్రాణాత్మ దేహములు ఆయన చేతుల్లో ఉన్నాయంట. మన ప్రాణము ఎవరికి అప్పగించుకోవాలా? ఇక్కడ అంటాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. సో గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం మన జీవితంలో. కానీ తండ్రికి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే, డెత్ ఈజ్ ఏ బెనిఫిట్. మరణము చాలా విలువైనది దేవుని దృష్టికి, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల మరణము. కానీ క్రీస్తు మరణము ఎవరికి విలువైనది? క్రీస్తు మరణము దేవుని దృష్టికి విలువైనదా? నీకు విలువైనదా అనంటే, క్రీస్తు మరణము తండ్రి అయిన దేవునికి బాధకరమైంది. కానీ నీ దృష్టికి నీవు రక్షింపబడ్డావు గనుక నీకు క్రీస్తు మరణము విలువైనది. ద జీసస్ క్రైస్ట్ డెత్ ఇస్ వాల్యూ ఫర్ యూ. యేసు క్రీస్తు ప్రభువు మరణము నీ జీవితంలో చాలా విలువైనది. యేసు క్రీస్తు ప్రభు మరణము ద్వారాగానే నీవు నిజమైన రక్షణ ఆనందముతో నీవు ఈరోజు ఈ మందిరంలో ఉండగలవు. చప్పలు కొట్టి ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మూడవదిగా ఉన్నటువంటి